హల్లెలూయా. అనవసరం లేని వాళ్ళతో నువ్వు భోజనం చేస్తావు. మన నడవడంతా చీకటి, మన పరిస్థితులలో ఎలాంటి ఆశీర్వాదమో ఉండదు ప్రియబిడ్డారా. అందుకే దేవుడు అంటాడు, నేను నీతో వస్తా, నీతో కూర్చుంటా, నీతో నేను భోజనం చేస్తా, నువ్వు నాతో నేను నీతో ఉంటాని లేఖనం ఇక్కడ సెలవిస్తుంది ప్రియబిడ్డారా. ఈరోజు దేవుని మందిరంలో ఎలాంటి ఆశీర్వాదాలను పొడగొట్టుకున్న ఒక్కసారి నీ ఆత్మ జీవితాన్ని పరిశీలించుకో. ఎంత ప్రభుకు దూరం అవుతున్నావో ఒక్కసారి నీ ఆత్మ జీవితాన్ని పరిశీలించుకో. దేవుడు చేసే కార్యాలు నీ జీవితంలో చాలా ప్రత్యేకంగా ఉండాలా, ఒక టెస్ట్ మనీ ఉండాలా, ఒక అద్భుతం ఉండాలా. నేను చూస్తే ఈయనను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, ఈయనని దేవుడు మేలుకరంగా మారుస్తున్నాడని నీ జీవితంలో గొప్ప మేలు ఉండాలా ప్రియమిట్లారా. అందుకే ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో, ఈరోజు నువ్వు దేవుని పట్ల ఎంత దూరం అవుతున్నావు ఒక్కసారి ఆలోచించుకో. దయచేసి పరిశుద్ధాత్మ దేవుడు ఒక సేవకునిగా, ఒక ప్రవక్తగా, ఒక దైవజనుడిగా నేను మీతో చెప్తున్న ప్రియమిట్లారా, దేవుని మందిరానికి మీరు దూరము కాకండి. దేవుని మందిరానికి ఆసక్తితో, ఆశతో, నమ్మకంతో పరిగెత్తుకుంటురా. ప్రభు నీ కుటుంబాన్ని కట్టి నీ జీవితంలో ప్రత్యేకమైన మేలు చేసి అద్భుతమైన కార్యాలను నీ కుటుంబంలో జరిగిస్తాడు ప్రియమిట్లారా. ఈరోజు చాలా మంది అదే మిస్టేక్ చేస్తూ ఉన్నారు ప్రియమిట్లారా. అందుకే దావీదు అంటాడు కీర్తనలు 55వ అధ్యాయం 22వ వచనం, కీర్తనలు 55:22 చదవమ్మా. యెహోవా మీద మోపుము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, ఆయననే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనియ్యడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి మీద వేయాలి నీ భారము? భారం వేయాలంటే కొన్ని సమయం ఉంది, సందర్భం ఉంది. ప్రార్థన చేసే సమయం, ఉదయకాల ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన, ఫ్యామిలీ ప్రార్థన, వీటన్నిటికంటే ప్రత్యేకమైన ప్రార్థన పరిశుద్ధ దిన ప్రార్థన వేరు. పరిశుద్ధమైన ప్రార్థన నేను నీతిమంతులుగా మారుస్తుంది. ఇక్కడ ఈ ఆవరణలో నువ్వు అడుగుపెట్టినప్పుడు, ఈ ఆవరణలో, ఈ మందిరంలో, ఈ స్థలములో, మందిరంలో అడుగుపెట్టినప్పుడు నీ పాపమంతా క్షమింపబడి నువ్వు నీతిమంతునుగా మార్చే స్థలం ఇది. కొన్ని సంవత్సరాలు ఆగిపోయిన దీవెనలు తెరవబడాలంటే, గర్భము తెరవబడాలంటే, రోగము స్వస్థపరచబడాలంటే, నీ జీవితంలో నూతన మార్పులు, నూతన ఆశీర్వాదాలు రావాలంటే ఇదే స్థలము. ఈ స్థలములో నువ్వు ఉంటే సమాధానము నీ భర్తతో, ఈ స్థలములో నువ్వు దేవునితో గడిపితే నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు. ఈరోజు చాలామంది భర్త భార్య మధ్యలో సమాధానం లేకపోవడానికి కారణాలు ఏంటంటే దేవుని సన్నిధిలో గడపకపోవడం. హల్లెలూయా. చాలామంది తెలియదండి, మందిరంలో గడిపితే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే నువ్వు దేనికి భయపడుతావో ఆ శోధన నేను వెంటాడుతుంది దేవుని మందిరానికి దూరం అయితే. హల్లెలూయా. అందుకే రా, నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కీర్తనలు 122వ అధ్యాయము 1వ వచనం, 122వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మందిరంలోకి వెళ్ళుదమని అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి, యెరూషలేమా బాగుగా కట్టబడి